हाय फ्रेंड्स अंदरिकी नमस्कार वेलकम टू RCF क्रिएशन गुरुजी फ्रेंड्स ఈ రోజు మాత్రం బర్త్డే వీడియో రింగ్ అయితే చేశాను ఫ్రెండ్ చాలా అంటే చాలా అమేజింగ్ అయితే ఉంటుంది మీరు ఒక్కసారి స్క్రీన్ మీద అక్కడ చూడండి ఎవరైనా బర్త్డే ఫోటో పెట్టుకొని మీరైతే చేసుకోవచ్చు ఓన్లీ ఫోటోస్ ఉంటే చాలు మనకు ఎలాంటి ఫోటోస్ ఉన్నా పర్వాలేదు కానీ మీరైతే ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా చిల్డ్రన్ కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఫోటో కానీ మీరైతే పెట్టుకొని చేసుకోండి ఫ్రెండ్స్ మనకు చాలా అంటే చాలా బాగా అయితే వీడియో రింగ్ అయితే వచ్చింది మీకు కొంచెం టైం ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్ అయితే తప్పకుండా చూడండి మీకు డెమో కూడా చూపిస్తాను ఎండ్ వరకు అయితే చూస్తేనే మీకైతే స్టెప్ బై స్టెప్ అయితే చెప్పనీక ట్రై అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం మీరు ఒక చిన్న డెమో అయితే చూడండి డెమో చూసిన తర్వాత వీడియో గురించి మాట్లాడదాం ఫ్రెండ్స్ నేనైతే కాపీరైట్ ఇష్యూలో మ్యూజిక్ అయితే ప్లే చేశాను మీరు ఇన్స్టాగ్రామ్ అయితే మీకైతే టైం ఉంటే కొంచెం అయితే మీరు ఇన్స్టాగ్రామ్ అయితే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా అయితే ఉంది ఫ్రెండ్స్ మనకు మ్యూజిక్ బీట్స్ని బట్టి ఇలాగైతే మనకు టెక్స్ట్ కానీ లవ్ సింబల్ కానీ చాలా అంటే చాలా సూపర్గా అయితే వస్తుంది మీరు కంపల్సరీ ఇన్స్టాగ్రామ్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎండ్ వరకు చూస్తేనే మీకైతే స్టెప్ బై స్టెప్ అయితే చెప్పిన ట్రై అయితే చేస్తా వీడియో కొంచెం పెద్దగానే ఉంటుంది కానీ చాలా అంటే చాలా బాగా అయితే ఉంటుంది ఓకే ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో అయితే కైన్ మాస్టర్ లింక్ అయితే ఇచ్చాను మీ దగ్గర మంచి కైన్ మాస్టర్ లేకపోతే ఆ కైన్ మాస్టర్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఓకే మనం ఏం చేద్దామంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనము ఒక టెంప్లెట్ అనేది ఇస్తాను అందులో మీ యొక్క నేమ్ అనేది యాడ్ అయితే చేసుకోండి దానికోసం మనం ఏం చేద్దామంటే ఇక్కడ ప్లస్ అంతా సెలెక్ట్ చేసి ఇక్కడ మనము 9:16 అయితే చూస్ చేసుకోండి ఓకే చూస్ చేసుకున్న తర్వాత మీకు చెప్పాను కదా ఒక గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్ అనేది ఇస్తానని అదైతే మీరైతే డౌన్లోడింగ్ అయితే చేసుకోండి ఇక్కడ మనకు ఇలాగైతే ఉంటుంది కాబట్టి మీరైతే ఇదైతే డౌన్లోడింగ్ అయితే చేసుకోండి ఓకే డౌన్లోడింగ్ అయితే చేసిన తర్వాత ఇక్కడ మనమైతే నేమ్ అనేది యాడ్ అయితే చేసుకుందాం నేమ్ కానీ డేట్ అనేది యాడ్ అయితే చేసుకుందాం కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనము లేయర్ కొంచెం అయితే జరుపుకుందాం ఓకే ఇక్కడ మనకు 8 సెకండ్ 600 మీటర్ దగ్గర మీరైతే వచ్చేయండి ఇక్కడ లేయర్లోకి వెళ్ళండి ఇక్కడ మనకు టెక్స్ట్ ఉంది కదా అదైతే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ మంత్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం ఓకే ఎవరైతే బర్త్డే బాయ్ కానీ గర్ల్ కానీ ఉంటారో వాళ్ళైతే నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి నేనైతే ఎగ్జాంపుల్గా నేమ్ అనేది సెలెక్ట్ చేసుకున్నా ఫిబ్రవరి నేమ్ అయితే సెలెక్ట్ చేసుకొని ఓన్లీ 3 లెటర్స్ అయితే సెలెక్ట్ చేసుకొని ఈ నేమ్ని ఇలాగైతే జూమ్ చేసుకోండి ఇక్కడ మనకు కలర్ ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్ అదైతే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీరైతే కంపల్సరీ గ్రీన్ కలర్ అయితే పెట్టుకోండి ఓకే గ్రీన్ కలర్ అయితే పెట్టిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఇక్కడ పైన అయితే పెట్టుకుందాం ఓకే ఇక్కడ బాక్స్ పైన అయితే పెట్టుకుందాం ఓకే పెట్టిన తర్వాత ఇక్కడ మనకు ఏ ఆప్షన్ ఉంది కదా ఏ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫాంట్ అయినా యూస్ అయితే చేసుకోవచ్చు నేనైతే ఎగ్జాంపుల్గా ఈ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఓకే చాలా చూసారు కదా చాలా అంటే చాలా సూపర్గా అయితే సెట్ అయింది ఇక్కడ మనకు కింద డౌన్లో ఇక్కడ మనకు అవుట్లైన్ ఆప్షన్ ఉంది కదా దీని అయితే ఎనేబుల్ చేసుకోండి ఓకే ఎనేబుల్ అయితే చేసుకొని దీన్ని మీరు ఏం చేస్తారంటే ఒక 8 సెకండ్ వరకు అయితే పెట్టుకోండి 8 పాయింట్ వరకు ఓకే పెట్టిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు కింద స్క్రోల్ చేసి ఇక్కడ మనకు లేయర్ ఉంది కదా ఈ ఫిబ్రవరి అనే లేయర్ మీరు ఎంతవరకు అయితే పెట్టుకుంటారంటే 13 సెకండ్ వరకు అయితే పెట్టుకోండి ఓకే ఓన్లీ 13 సెకండ్ ఓకే 13 సెకండ్ వరకు అయితే పెట్టిన తర్వాత దీన్నే మీరైతే ఇంకోసారి డూప్లికేట్ అయితే చేసుకోండి ఓకే ఈ మంత్ ఉంది కదా దీన్నే డూప్లికేట్ అయితే చేసుకోండి దీన్నే మీరైతే ఒక డౌన్లో అయితే తీసుకురండి ఓకే డౌన్లో అయితే తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మనకు దీని మీద అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసి దీని అయితే క్యాన్సిల్ చేసుకోండి ఇక్కడ మీ యొక్క బర్త్డే బాయ్ కానీ గర్ల్ ఉంటారు కదా వాళ్ళ డేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఓకే నేనైతే డేట్ అయితే సెలెక్ట్ చేసుకున్నా ఎందుకంటే మనకు అనుపమ బర్త్డే 18కి ఉంది కాబట్టి ఫిబ్రవరి ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాం ఓకే చూసారు కదా ఇప్పుడు చూడండి మనకు ఇలాగైతే డేట్ అండ్ మంత్ అనేది వచ్చింది ఓకే ఇలాగైతే వచ్చిన తర్వాత ఇక్కడ మనం దీన్నే ఫిబ్రవరి ఉంది కదా దీన్నే మీరు ఇంకోసారి డూప్లికేట్ చేసుకోండి ఓకే డూప్లికేట్ అయితే చేసుకోండి లేయర్ మరియు గట్టిగా నొక్కితే ఇలాగైతే లేయర్ అయితే వస్తుంది కాబట్టి ఇలాగైతే లేయర్ అయితే జరుపుకోండి ఓకే జరిపిన తర్వాత ఇక్కడ మనకు హ్యాపీ బర్త్డే కింద మీ యొక్క నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి బర్త్డే బాయ్ కానీ గర్ల్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ వాళ్ళ నేమ్ అయితే పెట్టుకోండి నేను ఎగ్జాంపుల్గా అనుపమ అని పెట్టుకుంటున్నాను ఓకే మీరైతే వాళ్ళ నేమ్ అయితే పెట్టుకోండి ఓకే పెట్టిన తర్వాత దీన్నే కొంచెం సైజ్ అయితే తక్కువ చేసుకోండి దీని అయితే ఫాంట్ అయితే వేరేదైతే చేంజ్ చేసుకుంటా మీకు నచ్చిన ఫాంట్ అయితే మీరైతే పెట్టుకోవచ్చు మీ చాయిస్ అది నేనైతే ఈ ఫాంట్ అయితే పెట్టుకుంటాను చూడండి ఇలాగైతే పెట్టుకుంటున్నా మీకు నచ్చిన ఫాంట్ అయితే పెట్టుకోండి ఇక్కడ మనకు ఇలాగైతే వచ్చింది చూడండి దీని అయితే మనము యానిమేషన్ అయితే పెట్టుకుంటా ఇక్కడ మనము పాపప్ యానిమేషన్ అయితే పెట్టుకుందాం ఓకే పెట్టిన తర్వాత ఇలాగైతే వచ్చింది మనకు ఎంతవరకు అయితే పెట్టుకుంటున్నారంటే మీరు దీన్ని 20 సెకండ్ వరకు అయితే పెట్టుకోండి ఓకే 20 సెకండ్ వరకు అయితే పెట్టిన తర్వాత ట్రిమ్ టు రైట్ అయితే చేసుకోండి ఓకే అయితే మనకు ఇక్కడ నుంచి నేమ్ అనేది పోతుంది కాబట్టి మీరైతే 20 సెకండ్ వరకు అయితే పెట్టుకోండి ఓకే ఇలాగైతే పెట్టిన తర్వాత ఇలాగైతే నేమ్ అయితే వచ్చుతుంది ఓకే ఇలాగైతే మీరైతే డేట్ కానీ మంత్ కానీ ఇలాగైతే మీరైతే ఈ టెంప్లెట్ అయితే యాడ్ అయితే చేసుకోండి ఓకే ఇలా యాడ్ చేసిన తర్వాత దీనితే మనమైతే ఎక్స్పోర్ట్ అయితే చేసుకుందాం ఓకే నేనైతే ఎక్స్పోర్ట్ అయితే చేసుకుంటున్నాను ఓకే నా దగ్గర ఎక్స్ట్రా పార్ట్ ఉంది కాబట్టి నేనైతే క్యాన్సిల్ చేసుకుంటున్నా మీరైతే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి సేవ్ అయితే చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు ప్లస్ అంతా సెలెక్ట్ చేసి మళ్ళీ అదే రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి ఓకే అదే రేషియో సెలెక్ట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీకు బ్యాక్గ్రౌండ్లో నేనైతే ఒక ఫోటో అనేది ఇస్తాను ఆ ఫోటో మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఈ ఫోటో అయితే ఉంటుంది ఈ ఫోటోని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు బ్యాక్ వచ్చేయండి ఓకే సెలెక్ట్ చేసిన తర్వాత ఇదే ఫోటో మీరైతే ఒక 20 సెకండ్ వరకు అయితే జరుపుకోండి ఓకే
ఒక 20 సెకండ్. ఓకే, నేనైతే 20 సెకండ్ వరకు అయితే జరుపుకుంటాను. చూడండి 20 సెకండ్ వరకు అయితే జరిపిన తర్వాత ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో మనకు ఒక సెట్టింగ్ ఐకాన్ ఉంది కదా, అదైతే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ మనకు ఎడిటింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు పైన మీరు ఏం చేస్తారంటే ఇలా స్క్రోల్ చేసి ఇక్కడ మీరైతే ఇక్కడ మనము 1.5 సెకండ్ అయితే పెట్టుకోండి పైన ఆప్షన్ని. కింద స్క్రోల్ చేసి ఇక్కడ మనకు ఫిల్టీ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంది కదా, అదైతే ఆన్ చేసుకోండి. ఓకే, ఆన్ చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనము ఏం చేద్దామంటే ఎవరైతే బర్త్డే ఫోటో మీరు యూస్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ మీడియా ఆప్షన్లోకి వెళ్ళి మనం ఏం చేద్దామంటే ఇక్కడ నేనైతే అనుపమ ఎగ్జాంపుల్గా అనుపమ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నాను కాబట్టి అనుపమ ఫొటోస్ ఇక్కడ నేను 1 2 3 4 ఫొటోస్ అయితే పెట్టుకోండి. ఓకే, నేనైతే ఓన్లీ 4 ఫొటోస్ అయితే పెట్టుకుంటున్నాను. చూడండి ఇక్కడ ఒక 4 ఫొటోస్ అయితే పెట్టుకున్నాం. ఓకే, ఇలాగైతే పెట్టిన తర్వాత ఓకే మీద క్లిక్ చేసినాం. ఓకే, ఇలాగైతే మనకు ఫొటోస్ అయితే యాడ్ చేసేయండి. కొంచెం లేయర్ అయితే కొంచెం జరుపుకోండి. ఇక్కడ మనము కొంచెం అయితే జరుపుకుంటున్నాం. ఓకే, మీరైతే మంచిగా అయితే యాడ్ చేసి అయితే చేసుకోండి. కొంచెం టైం అయినా పర్వాలేదు కానీ మీరైతే మంచిగా అయితే యాడ్ చేసి అయితే చేసుకోండి. ఇక్కడ మనకు లాస్ట్లో ఒక ఫోటో ఉంది కదా, దీన్ని మీరు ఏం చేస్తా అంటే ఇక్కడ మనకు మళ్ళీ మీడియా ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ ఇమేజ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తా అంటే ఒక బ్లాక్ కలర్ అయితే పెట్టుకోండి. ఎండ్లో మీరైతే ఒక బ్లాక్ కలర్ అయితే పెట్టుకోండి. కంపల్సరీ ఎండ్లో మీరైతే బ్లాక్ కలర్ అయితే పెట్టుకొని మీరు ఏం చేస్తా అంటే ఇప్పుడు మనము ఫొటోస్కి మనమైతే ఇలాగైతే ఫొటోస్ అయితే చాలా అంటే చాలా సూపర్గా అయితే కనిపిస్తుంది కదా. ఈ ఫొటోస్ని మనమైతే గ్రాఫిక్స్ అయితే పెట్టుకుందాం. ఇక్కడ మనము ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రైట్ సైడ్లో మనకు క్లిప్ గ్రాఫిక్స్ ఆప్షన్ ఉంది కదా, అదైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు గెట్ మోర్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారు అంటే ఒక 2 ఎఫెక్ట్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. మీకు చూపిస్తున్నాను కదా, ఇవి 2 ఎఫెక్ట్ అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఫస్ట్ ఎఫెక్ట్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకొని ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇలాగైతే వస్తుంది మనకు, చూసారు కదా, ఇలాగైతే వస్తుంది. మీరు సెకండ్ ఫోటోని కూడా టోటల్స్ ఫొటోస్ని కూడా మీరు వేరే ఎఫెక్ట్ అయితే పెట్టుకోండి. నేనైతే 3 ఫొటోస్కి నేనైతే ఒక వేరే ఎఫెక్ట్ అయితే పెట్టుకుంటున్నా. ఒకటే ఆప్షన్లోకి వెళ్ళి చూసారు కదా, ఇలాగ మనకు 3 ఫొటోస్కి అయితే యాడ్ అయితే అయిపోయింది. ఓకే, నేను 4th ఫొటోస్ నేనేం చేస్తాను అంటే ఇక్కడ మళ్ళీ గ్రాఫిక్స్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ ఎఫెక్ట్ని నేనైతే వేరే చేంజ్ అయితే చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ మనకు ఈ ఆప్షన్లోకి వెళ్ళి నేనైతే 7th ఆప్షన్నే సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, 7th ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకు చూడండి ఫ్రెండ్స్, ఇలాగైతే మనకు గ్రాఫిక్స్ అయితే యాడ్ అయితే అయిపోయింది. మనకు కనిపించడానికి మాత్రం బాగుంది. ఓకే, మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి. ఓకే, ఫస్ట్కి వచ్చిన తర్వాత మనం ఏం చేద్దామంటే లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మనం ఇందాకే ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియో అయితే ఉంటుంది కాబట్టి ఆ వీడియో అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియో నా దగ్గర ఉంది కాబట్టి నేనైతే గ్రీన్ స్క్రీన్ ఎక్స్పోర్ట్ వీడియో నేనైతే సెలెక్ట్ చేసుకొని దీన్ని నేనైతే ఫుల్ స్క్రీన్ అయితే చేసుకుంటాను. ఓకే, ఫుల్ స్క్రీన్ అయితే చేసిన తర్వాత ఇలాగైతే మనకు ఉంటుంది. ఓకే, దీని ఏం చేద్దామంటే దీనైతే మనమైతే క్రోమాకి ఆప్షన్లోకి వెళ్ళి దీనైతే ఎనేబుల్ అయితే చేసుకుందాం. ఓకే, అయితే మనకు ఆటోమేటిక్గా కలర్ అనేది పోతుంది, ఇలాగైతే వస్తుంది. చూడండి ఇక్కడ నుంచి మనకు ఫొటోస్ అయితే చాలా అంటే చాలా బాగా అయితే వస్తుంది కాబట్టి మీరైతే మంచిగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. కొంచెం టైం అయినా పర్వాలేదు కానీ బాగుంటుంది. ఓకే, ఇలాగైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసి ఫస్ట్కి వచ్చేయండి. ఇక్కడ నుంచి మనము స్టెప్ బై స్టెప్ అయితే ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుందాం కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు HB&D అనేది వస్తుంది, హ్యాపీ బర్త్డే అని. ఇక్కడ మనం ఏం చేద్దామంటే లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఎవరైతే బర్త్డే బాయ్ ఉంటారు కదా వాళ్ళ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ అనుపమ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి మీరు ఎవరైనా ఫోటో అయితే పెట్టుకోవచ్చు. బర్త్డే ఎవరైతే ఉంటుందో వాళ్ళ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఈ ఫోటోని అయితే ఇక్కడైతే పెట్టుకొని ఇక్కడ నేనైతే సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుంటున్నాను. ఓకే, ఈ ఫోటో ఇక్కడైతే మనకు అడ్జస్ట్ అయితే అయిపోయింది. ఈ ఫోటోని మీరు ఏం చేస్తారంటే ఒక 8 సెకండ్ వరకు అయితే జరుపుకోండి. ఎందుకంటే మనకు ఈ హ్యాపీ బర్త్డే అనేది 8 సెకండ్ వరకు అయితే ఉంది కాబట్టి మీరైతే అంతవరకు అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత ఫస్ట్కి వచ్చేయండి. ఇక్కడ మనకు H అనేది వచ్చేసింది. ఇక్కడ నుంచి మనకు B అనేది వస్తుంది. ఇక్కడ మనకు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మనం ఏం చేద్దామంటే ఇంకో ఫోటో కూడా పెట్టుకోవచ్చు. ఓకే, నేను ఇంకో ఫోటో కూడా పెట్టుకుంటాను. మీ ఇష్టం అది, మీరు ఎన్ని ఫొటోస్ పెట్టుకోవాలని అనిపిస్తే అన్ని ఫొటోస్ అయితే పెట్టుకొని ఈ ఫోటోని కూడా ఎక్కడైతే పెట్టుకొని సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుంటాం. ఓకే, సెండ్ టు బ్యాక్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా మనకు ఫోటో అనేది సెలెక్ట్ చేయండి. కానీ ఇక్కడ మనకు కొంచెం అయితే క్రాపింగ్ చేసుకుందాం పైన ఫోటోని. ఓకే, మీరు ఓన్లీ లెటర్ మధ్యలో అయితే పెట్టుకోండి. ఈ ఫోటోని కూడా నేనైతే ఇక్కడ 8 సెకండ్ వరకు అయితే జరుపుకున్నాం. ఓకే, జరిపిన తర్వాత ఇక్కడ నుంచి మనకు D అనేది వస్తుంది. మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఇక్కడ నుంచి 3rd ఫోటో కూడా సెలెక్ట్ చేసుకుంటా. చెప్పాను కదా ఫ్రెండ్స్, మీరు ఎవరైతే బర్త్డే ఉంటుందో వాళ్ళ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎన్ని ఫొటోస్ ఉన్నా మనకైతే ఏం పర్వాలేదు. దీన్ని కూడా నేనైతే సెండ్ టు బ్యాక్ అయితే చేసుకున్నాను. ఓకే, సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుంటే మనకు చూశారు కదా, మనకు ఫొటోస్ అన్నీ యాడ్ అయితే అయిపోయింది. ఈ ఫొటోస్ కొంచెం అయితే కట్ చేసుకుంటా, ఎందుకంటే ఎక్స్ట్రా పార్ట్ కింద ఉంది కాబట్టి. ఈ ఫోటోని కూడా నేనైతే ఇక్కడ నుంచి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి మనకు ఈ 3 ఫొటోస్ అయితే మనకు చాలా అంటే చాలా సూపర్గా అయితే యాడ్ అయితే అయిపోయింది. ఓకే, యాడ్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఒక బాక్స్ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ మనకు February and 18 అనేది వస్తుంది. ఓకే, మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు ఇదే బాక్స్ 8 సెకండ్ దగ్గర వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇంకో ఫోటో కూడా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇంకో ఫోటో కూడా సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి ఒక మంచి ఫోటో సెలెక్ట్ చేసుకుంటా.
మీరు ఎవరైనా ఫోటో సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకొని సెండ్ టు బ్యాక్ అయితే చేసుకున్నాను ఈ ఫోటోని. ఓకే, సెండ్ టు బ్యాక్ అయితే చేసుకోండి. చూశారు కదా మనకు ఫోటో అయితే చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది. మీరు కూడా ఇలాగైతే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత ఇదే ఫోటోని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు 13 సెకండ్ వరకు అయితే పెట్టుకోండి. ఓకే, ఎక్కువ పెట్టుకోకండి, ఓన్లీ 14 సెకండ్ వరకు అయితే పెట్టుకోండి. ఓకే, ఇక్కడ ఇలాగైతే మనకు ఫోటో అయినా చాలా అంటే చాలా సూపర్గా అయితే సెట్ అయింది కదా. ఇలాగైతే సెట్ అయిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు 14 సెకండ్ నుంచి మనకు ఇక్కడ హ్యాపీ బర్త్డే టెక్స్ట్ అనేది వస్తుంది. ఓకే, నేమ్ కానీ టెక్స్ట్ కానీ వస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి మనకు లవ్ సింబల్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఈ లవ్ సింబల్ మధ్యలో మనమైతే ఒక ఫోటో అయితే పెట్టుకుందాం. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనం లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీరు ఇంకో ఫోటో కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. నేను ఇంకొక ఫోటో కూడా పెట్టుకుంటున్నా చూడండి. కింద డౌన్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేనైతే ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని సెండ్ టు బ్యాక్ అయితే చేసుకున్నా. ఈ లవ్ సింబల్లో ఈ ఫోటో అయితే అడ్జస్ట్ అయితే అయిపోతుంది. మీరైతే ఇలాగైతే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత ఈ ఫోటో నేను ఏం చూస్తాను అంటే ఇక్కడ మనము ఒక 20 సెకండ్ వరకు అయితే జరుపుకోండి, ఎక్కువ వద్దు, ఓన్లీ 20 సెకండ్. ఓకే, 20 సెకండ్ అయితే జరిపిన తర్వాత సేమ్ ఫస్ట్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు రైట్ మీద చేసి మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఇంకో ఫోటో కూడా పెట్టుకోండి. ఎందుకంటే మనకు పైన ఒక లవ్ సింబల్ ఉంది, కింద ఒక లవ్ సింబల్ ఉంది కాబట్టి మీరు పైన ఒక ఫోటో కూడా పెట్టుకోవచ్చు. ఓకే, నేను ఇంకో ఫోటో కూడా పెట్టుకుంటా చూడండి. ఈ ఫోటో అయితే పెట్టిన తర్వాత ఈ ఫోటోని నేనైతే సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుంటాను చూడండి. ఇక్కడ మనము సెండ్ టు బ్యాక్ అయితే చేసుకున్నా. చూశారు కదా మనకు ఫొటోస్ అనేది మంచిగా అయితే అడ్జస్ట్ అయితే అయిపోయింది. మీరు మంచిగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి, కానీ ఆ ఫొటోస్ మాత్రం మీరైతే ఓన్లీ 20 సెకండ్ వరకు అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్, ఎక్కువ అయితే అవసరం ఏం లేదు. ఓకే, ఇలాగైతే కొంచెం అయితే లేయర్ అయితే జరుపుకోండి. ఇప్పుడు చూడండి మనకు ఫొటోస్ అయితే ఇలాగైతే యాడ్ అయితే అయిపోయింది. చూశారు కదా మనకు ఇలాగైతే చాలా అంటే చాలా అమేజింగ్ అయితే సెట్ అయింది. మీరు కొంచెం మెల్లగా అయినా పర్వాలేదు, కానీ ఇక్కడ మనకు ఎక్స్ట్రా పార్ట్ ఉంది, దాన్ని నేనైతే ట్రిమ్ టు రైట్ అయితే చేసుకుంటాను చూడండి. ట్రిమ్ టు రైట్ అయితే చేసుకుంటే ఇక్కడ మనము 20 సెకండ్ నుంచి మనము ఫస్ట్లో మనం గ్రాఫిక్స్ యాడ్ చేసుకున్నాం కదా, ఆ ఫొటోస్ అయితే వస్తుంది. కొంచెం మీరు లేరు కొంచెం లోపల జరిపినా ఇంకా చాలా బాగా అయితే మనకు లుకింగ్ అయితే వస్తుంది చూడండి. ఇలాగైతే ఇక్కడ నుంచి మనకు ఫొటోస్ అయితే యాడ్ అయితే అయిపోయినాయి. చూశారు కదా చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది. ఓకే, మీరేం చేస్తారు అంటే ఎండ్కి వచ్చేయండి. ఓకే, ఎండ్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనం 28 సెకండ్ దగ్గర ఇక్కడ ఒక బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇక్కడ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మనం ఏం చేద్దామంటే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక పిఎన్జీ అనేది ఇస్తాను మీకు, హ్యాపీ బర్త్డే పిఎన్జీ అని. ఇదైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసి ఇక్కడ మనమే జూమ్ అయితే పెట్టుకుందాం. జూమ్ చేసి కొంచెం అయితే పెట్టి ఇక్కడ ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి ఫార్వర్డ్ యానిమేషన్ అయితే పెట్టుకోండి. ఓకే, లాస్ట్లో మనం హ్యాపీ బర్త్డే పెట్టుకుంటే ఇంకా బాగా అయితే లుకింగ్ అయితే ఉంటుంది. ఓకే, మళ్ళీ లేయర్గా అయితే కొంచెం అయితే జరుపుకోండి. ఇక్కడ హ్యాపీ బర్త్డే టెక్స్ట్ నుంచి మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి నేను ఇక్కడ మీ యొక్క నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు పిక్సెల్ ల్యాబ్ నుంచి ఎడిట్ చేసుకున్న టెక్స్ట్ అయినా పర్వాలేదు, మీ ఇష్టం అది. ఇక్కడ నుంచి అయినా మీరైతే పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడైతే అనుపమ ఫోటో అయితే పెట్టుకున్నాను, నేమ్ టెక్స్ట్. ఓకే, పెట్టిన తర్వాత దీన్ని కూడా ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి ఫార్వర్డ్ యానిమేషన్ అయితే పెట్టుకున్నాం. ఓకే, ఇప్పుడు మీకు ఫస్ట్కి వచ్చేయండి. ఇక్కడ మనం ఏం చేద్దామంటే లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక ఎఫెక్ట్ వీడియో అనేది ఇస్తాను, ఇది కూడా మీరైతే డౌన్ అయితే చేసుకోండి. దీనైతే మీరైతే ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఓకే, ఫుల్ స్క్రీన్ అయితే చేసిన తర్వాత మళ్ళీ బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఓకే, స్క్రీన్ చేసిన తర్వాత మనం ఫస్ట్లో ఒక గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, దీనైతే బ్రింగ్ టు ఫాంట్ అయితే చేసుకోండి. ఇప్పుడు చూడండి నేనైతే సౌండ్ అయితే మ్యూట్లో పెట్టి చూపిస్తాను మీకు. చూడండి ఇప్పుడు వీడియో అనేది చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది ఫ్రెండ్స్. మీకు అర్థం కాకపోతే ప్లీజ్ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఇంకోసారి అయితే చూడండి. ఇంకోసారి చూస్తే మీకు డెఫినెట్లీ 1000% నచ్చుతుంది. ఓకే, చూశారు కదా చాలా అంటే చాలా సూపర్గా అయితే వచ్చింది. నేనైతే తొందరగా అయితే చెప్పిన, మీరు మంచిగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకొని పెట్టుకోండి, ఇంకా బాగా అయితే లుకింగ్ అయితే వస్తుంది. చూశారు కదా చాలా అంటే చాలా సూపర్గా అయితే ఫొటోస్ అనేది యాడ్ అయితే అయిపోయినాయి. చూశారు కదా మీరైతే ఈజీగా చేసుకోండి, చాలా సింపుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇలా టోటల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లాస్ట్లో మనకు ఎండ్లో మనకు ఒక నేమ్ అనేది వస్తుంది చూడండి. చూశారు కదా ఇక్కడ నుంచి మనకు నేమ్ అనేది కూడా వచ్చింది. ఓకే, ఇక్కడ నుంచి ఎండ్లో వచ్చిన తర్వాత ఇక్కడ మనకు క్లోజ్ అనేది అయిపోతుంది. ఓకే, ఇలా కూడా మీరైతే మంచిగా అయితే సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు షేర్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడైతే మీరు ఇక్కడ నుంచి మీరైతే మీకు నచ్చిన కార్డులో వీడియో అయితే గ్యాలరీలో అయితే సేవ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసుకోండి. జై హింద్.